అందుకని గురువు శిక్ష మంచి ఫలితాలను ఇస్తుంది. వైద్యుడు చికిత్స, చేదు మందు ఇస్తాడు, సూది మందు గుచ్చుతారు, ఒక్కోసారి కోస్తారు, కొంత బాధ భరించాలి, పశువులకి మరీ దారుణంగా చేస్తారు, భరిస్తున్నాయి. గురువు శిక్ష, వైద్యుని చికిత్స. అలాగే యజమాని, అధికారి నౌకర్లను మందలించకపోతే పనులు అవ్వండి. కొట్టడం తప్పే, కానీ మందలించకుండా ఎలాగా? యజమాని నౌకరుని ఎప్పుడు నువ్వనే మాట్లాడాలి, మీరు అనకూడదు. మీరంటే పనులు నడవు అక్కడ. ఒరే అనాలి అవసరమైతే, తప్పదు, ఆ నౌకరు పడాల్సిందే. అందుకని మమ్మల్ని గౌరవించి మాట్లాడండి, నౌకరు గారు అంటే పని చేయరు, ఇంక జీతం తీసుకుంటారు. ఏకవచనమే ఉంటుంది ఖచ్చితంగా. యజమాని ఇతను మీరు అనవలసిందే. ఇక్కడ ఏ సిద్ధాంతాలు పనికిరావు, రాద్ధాంతాలు. పని నడవాలంటే అంతే. ఇవన్నీ పైకి ఏదో పెత్తనాల కింద, దుర్మార్గాల కింద కనపడతాయి, కానీ మంచి ఫలితాలు ఇస్తున్నాయి కదా. ఎందుకు చెయ్యాలి ఇలా పార్వతి అంటే, మనిషికి చీకటి, అజ్ఞానం అనేది రెండు తెరగులుగా ఉంటుందన్నాడు పరమేశ్వరుడు. ఇరుదెరగు విను తమము శార్వరమును దేహజము. ఇరుదెరగు విను తమము శార్వరమును దేహజము. శార్వరము తేజస్సంస్ఫురణమున వాయు. శార్వరము తేజస్సంస్ఫురణమున వాయు. శృతమున పరిహృతమగు దేహజంబు పర్వతపుత్రి. శృతమున పరిహృతమగు దేహజంబు పర్వతపుత్రి. తమము ఇరుదెరగు విను పార్వతపుత్రి. పర్వతరాజ కుమార్తెమైన ఓ పార్వతి, నీకు చెప్పాలా, లోకం కోసం నీకు చెబుతున్నా. నువ్వు ఎందుకు అడుగుతున్నావో నాకు తెలుసు ఇవన్నీ, కానీ నేను సంబోధించి చెబుతున్నా, కాస్త విను. అంటే లోకంలో కూడా కాస్త గురువు శిష్యుడికి చెప్పాడు, మధ్యలో ఉంటున్నావా, ఏడు చూస్తున్నావు అంటూ ఉండాలి తరగతి గదిలో. అందుకే ఉపాధ్యాయుడు కేవలం నల్లబల్ల దగ్గర నిలబడి లేదా బల్ల దగ్గర నిలబడి పాఠాలు చెప్పకూడదు. మధ్యలో 45 నిమిషాల కాలాంశంలో లేదా గంట ఉన్న చోట ఒక 2-3 సార్లైనా కాస్త ఆవృత్తి వెయ్యాలి, ఇలా తిరగాలి. అప్పుడు ఐప్యాడ్ ఎవడు పెట్టాడో, ఆవు ప్యాడ్ ఎవడు పెట్టాడో, సెల్ ఫోన్ ఎవడు మాట్లాడుతున్నాడో, చీటీల మీద సీతారామ ఎవడాడుతున్నాడో అన్నీ తెలిసిపోతాయి. ఖచ్చితంగా ఈ 45 నిమిషాలు గంట కాలాంశంలో ఒక 3-4-5 సార్లు ఎప్పుడు తిరుగుతారో తెలియకూడదు. మళ్ళీ గడియారం పెట్టుకుని తిరగకూడదు. ఎప్పుడు తిరుగుతారో తెలియద్దు. ఎప్పుడు అనుమానం వస్తే అప్పుడు తిరగాలి, ఎప్పుడు అనుమానం రాకపోయినా 2-3 సార్లు తిరగాలి. అమ్మో ఈయన వస్తారు అనే భయం ఉండాలి. అందుకే ఇవన్నీను శివుడు, పార్వతి, కృష్ణుడు, నారదుడు పక్కనట్టండి. వాళ్ళంతా శ్రద్ధ కలిగిన వాడు. చెప్పేవారికి శ్రద్ధ, వినేవారికి శ్రద్ధ. మనకి లేదుగా, మన గురించి కదా ఇవన్నీ. మధ్యలో వింటున్నావా సంబోధన కూడా, ఏం అబ్బాయి రెడ్డి గారు, అబ్బాయి వినబెట్టి నువ్వు, నీకు బోడు పొలం ఉంది వినవా అని ఏదో అనాలి వ్యంగ్యంగాను. అలా అంటే శిష్యుడు బాగుపడతాడు. మా జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారు పద్యాలు పాడుతుంటే నేను ఇంటి దగ్గర చదివేసి ఆయనతో పాటు పడేసేవాడిని ఈ డిగ్రీ కాలేజీలో. ఆయన ఒక్కసారి చూశారు పాపం, ఓ 2-3 వారాలు చూశారు. కుర్రాడు తెలివైనవాడు ఏమైనా అనుకుంటాడని. తర్వాత గరికిపాటి వారికి అక్కర్లేదు, ఇంకా వారు ముందే పాడేస్తారు, ఎవరిని విన్నెవరెక్కడ అన్నాడు. ఇంక మళ్ళీ నివృత్తే ఒట్టింకా. ఆ మందలింపు ఇప్పుడు గుర్తుంది నాకు. నిజమే, నాకు వచ్చింది కాబట్టి నేను పాడేస్తే మిగిలిన వాడు వినొద్దు. ఆయనతో పాటు నేను పాడడం ఏంటి? మరి ఆ మాత్రం గురువు అనకపోతే ఎలాగా? అదేనండి మందలింపు అవసరం. ఇది ఇరుదెరగు విను అంటున్నాడు. విను పార్వతి అనేవి అందుకోసమే మధ్యలో సంపోతున్నాడు. ధర్మరాజును కూడా విను, నృప, అధిప అందుకోసమే కాస్త హెచ్చరించడం. ఏమో వేరే ద్వారం ఉంటే. అందుకే ఈ విను ఎక్కడొస్తుందో తెలియదు. ఇది పెద్ద పరిశోధన విషయం. ఇది 2 రకాలుగా ఉంటుంది చీకటి. తమం అనేది, అజ్ఞానం అనేది. తమం అంటే ఇక్కడ అజ్ఞానం 2 రకాలుగా ఉంటుంది, చీకటి 2 రకాలుగా ఉంటుంది. శార్వరమును దేహజం. ఒకటి శార్వరం అంటే శర్వరి, రాత్రి కారణంగా వచ్చే చీకటి ఒకటి. అసలు మనిషి శరీరంలో, మనస్సులో చీకటి ఉంటుంది. అంతస్తమం అంటారు దాన్ని. శార్వరము తేజస్సంస్ఫురణమున వాయు. రాత్రి మామూలుగా వచ్చే చీకటి సూర్యోదయం కాగానే పోతుంది. తేజస్సంస్ఫురణమున వాయు. మరి లోపల చీకటి శృతమున పరిహృతమగు దేహజంబు పర్వతపుత్రి. శృతము అంటే విద్య, గ్రంథాలు చదవడం, వేదాంత గ్రంథాలు చదవడం, రామాయణ భారత భాగవతాలు చదవడం, క్షుణ్ణంగా చదవడం, కూలంకషంగా చదవడం, అర్థం చేసుకుంటూ చదవడం, అవగాహన చేసుకుంటూ చదవడం, అన్వయం చేసుకుంటూ చదవడం. అప్పుడు దేహజం, లోపల ఉన్న చీకటి పోవాలంటే అంతే. ఊరికే ఈ స్కంధం చదివేస్తే, ఈ అధ్యాయం చదివేస్తే ఏం పోతుంది, దానివల్ల ఏమో నైవేద్యం అయిపోతుంది. అదే అర్థం చేసుకుంటూ ఎన్ని రోజులు పట్టినా పర్వాలేదు, నాకు అర్థం కావాలి, నాకు అవగాహన కావాలని చెప్తే ఎంతసేపు అండి.
అసలు 2-3 అధ్యాయాలు చదివేసరికి భాగవతంలో ఒక జ్ఞానం కలుగుతుంది ఖచ్చితంగా. అప్పుడు ఆ తర్వాత ఆ చదవడం ఎంత ఎంత తేలిగ్గా సుఖంగా అయిపోతుందండి. అప్పుడు ఎవరికైనా కూడా చెప్పగలుగుతాం. విచిత్రమైన లోతైన విషయాలు తెలుస్తాయి. దాన్ని మానేసి ఒట్టినే చదివేస్తే అలాగా అంటే దానివల్ల కానిపోదు. అందుకే శృతయుతులు నరులలో ఉన్న సురళకరణి శృతయుతులు తేజరిల్లుదు రతిశయిల్లి అని దీని కింద ఇంకో మాట రాశారు తిక్కనగా. అందుకే ఈ బాగా చదువుకున్న వాళ్ళు, వేదాంత విద్యలు చదివిన వాళ్ళు, శాస్త్ర గ్రంథాలు చదివిన వాళ్ళు, పురాణాలు బాగా చదివిన వాళ్ళు నరులలో సురలకరణి మానవుల్లో దేవతల విధంగా గౌరవింపబడతారు. శృతయుతులు తేజరిల్లుదు రతిశయిల్లి. మామూలు విద్యలు MBA MCA చదివిన వాళ్ళకు కూడా ఈవేళ ఒక గౌరవం ఉంది. ఈవేళ ఏదో వాళ్ళ ప్రవర్తన వల్ల పోగొట్టుకోవచ్చు, కానీ కాస్త బాగా చదువుకున్న వాళ్ళకు ఒక గౌరవం. టక్కని అబ్బాయి PhD చేశాడు అని అంటాం మనం. ఆ గౌరవం ఇప్పటికే ఉంది. సరే, ఆయన తర్వాత PhD కాదు, PhD అంటే పిచ్చి హరిదాసు అని ఒక నిర్ణయం అయిపోతే ఆయన పుస్తకాన్ని బట్టి ఈ తర్వాత వాడిని పక్కన పెడతాం. ఇవాళ అలాగే ఉన్నాయిగా చాలా కాలం, చాలా విషయాలు, చాలా PhDలు. అలా కాకుండా మరి సరైన పరిశోధన అయితే గౌరవిస్తామండి. ఎందుకు అది చేయకపోతే పరిశోధన అంటే కొత్త విషయం చెప్పాలి. ఉన్నదాన్ని ఊరికే తీసేయడం అంట. తీసేసేయడమే. అందులోంచి తీసే ఇందులో వేసే, అందులోంచి తీసి ఇందులో వేసే, కలిపి కుట్టే, సంతకం పెట్టే. మొత్తం మీద నీకు డిగ్రీ వచ్చింది. నా దగ్గర చదువుకున్న శిష్యులు 10 మంది పెరిగారు. ఏం దీనివల్ల ఉపయోగం ఉంది? యూనివర్సిటీ ఖర్చు తప్ప. ఇలాగే మొత్తం వ్యవస్థ చెడుతోంది. అందుకని ఇప్పటికీ లేకపోతే ఆ విద్యలో కూడా గౌరవం ఉంది. సరే, వేద విద్య, శాస్త్ర విద్య, పురాణ విద్య చెప్పక్కల, అది ఎలాగ ఉంది. ఆ ఇచ్చే డబ్బులు కాళ్ళకి దండం పెట్టి ఇస్తున్నారు. మరి అది గౌరవం కాదు. అంచేత మనిషికి గౌరవం విద్య వల్ల కలుగుతుంది. వస్త్రేణ వపుషా వాచా విద్యయా వినయేన చ వకారై పంచభిర్యుక్త నరోభవతి పూజిత. ఇంటర్మీడియట్లో మన సంస్కృతంలో ఉన్నమాటే పూర్వం ఉండేది. 5 వకారాలు గుర్తుపెట్టుకుంటే చాలు లోకంలో మనం గౌరవం పొందాం. వస్త్రం వస్త్రేణ, వపుష వాచ విద్యయా వినయేన చ. వస్త్రేణ ముందు మన వేషధారణ బట్టి, వపుష మన శరీరం, మనం నిలబడడం, కూర్చోవడం, నడవడం, మాట్లాడడం, బాడీ లాంగ్వేజ్ అంటారు దీన్ని. దాన్ని బట్టి ఎదుటి వాళ్ళు గౌరవిస్తారు. వంకర టెంకర చూపులు, కాలు వేసుకుని అడ్డగోలుగా కూర్చోవడం, అందులోనేమో ఆ షార్ట్లు వేసుకోవడం, సర్వం కనపడేలాగా పెద్దవాళ్ళ ముందు అలా కూర్చోకూడదండి. వాచ వాక్కును బట్టి గౌరవిస్తారు. విద్యయ చదువుకున్న డిగ్రీ సర్టిఫికెట్ ఉండాలి, విద్య ఉండాలిగా, ఆ విద్యను బట్టి. అలాగే వినయేన చివరగా అసలు ఆ విద్యని అప్లికేషన్ అంటారు. అన్వయం చేస్తే వచ్చేది వినయం. వినయం అంటే ఊరికే వంగి ఉండడం అని అర్థం కాదు, మోడస్టీ కాదు. విద్యని అప్లికేషన్లోకి తీసుకెడితే వినయం అవుతుంది. ఫిజిక్స్ విద్య, అప్లైడ్ ఫిజిక్స్ వినయం. వినయం అంటే నయం, నడుచుకునే విధానం. అప్లికేషన్ సమన్వయం, అన్వయం. అప్పుడు విద్య ఉంటే వినయం వస్తుంది. అప్పుడు దాంట్లో వినయం వంగి ఉండడం కూడా ఒక భాగం. లేదా వేలు వంగందే వెన్నైనా రాదు. వెన్న ఎంత మెత్తగా ఉంటే వేలు వంగాలి, లేకపోతే రాదు, పూసుకుపోతుంది. వేలు వంగితే చక్కగా వస్తుంది. ఈ 5 వకారాలు గుర్తుపెట్టుకుంటే హాయిగా మరి లోపల తమం పోవాలంటే ఇంకా అందుకు భగవత్ ప్రార్థన చేయడం, వేదాంత గ్రంథాల చదువు, నిత్యం అన్వయం చేసుకోవాలి. అందుకే శంకరాచార్య శివానంద లహరిలో ఏకోవారిజ బంధవ క్షితి నభో వ్యాప్తం తమో మండలం భిత్వా లోచన గోచరోపి భవతి త్వం కోటి సూర్య ప్రభో వేద్యక కిం నభవస్యకో ఘనతరం కీదృగ్భవం కోటి సూర్యప్రభక వేద్య కిం నభవసి అహో ఘనతరం కీదృగ్భవేన్మత్తమక తత్సర్వం వ్యపనీయమే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ. ఎకోవారిజ బాంధవక, ఒక్కడే సూర్యుడు. క్షితి నభో వ్యాప్తం తమోమండలం భిత్వా, ఈ భూమి మీద ఆకాశంలో రెండుటికి మధ్యలో వ్యాపించిన మొత్తం చీకటిని పోగొడుతున్నాడు. లోచన గోచరోపి భవతి, మా కళ్ళకు కూడా కనపడుతున్నాడు. త్వం కోటి సూర్యప్రభక, పరమేశ్వర నువ్వు కోటి సూర్యప్రభా భాసమానుడు అంటున్నారు. వందే సూర్య శశాంక వహ్ని నయనం అని నిన్ను స్తోత్రం చేస్తున్నారు. 1,000,000 మంది సూర్యులతో సమానం అంటున్నారు నీ కాంతి. మరి నువ్వెందుకు మాకు కనపట్లా? ఆ మామూలు సూర్యుడు కనపడుతున్నాడే. ఇది భగవంతుడిని అడగాల్సిన ప్రశ్న, మనం ఆలోచించాల్సిన విషయం.